ప్రపంచం మొత్తం ఉక్రెయిన్ యుద్ధం మరియు మిడిల్ ఈస్ట్ టెన్షన్స్పై దృష్టి పెట్టి ఉంది. కానీ అదే సమయంలో ఎవరికీ పెద్దగా కనిపించని ఒక రహస్య యుద్ధం నిశ్శబ్దంగా జరుగుతోంది. ఆ యుద్ధం ఎక్కడంటే ఆఫ్రికాలో. ఇక్కడ గన్స్ లేవు, బాంబులు లేవు. కానీ ఈ యుద్ధం గెలిచిన దేశమే రేపటి ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంది. చైనా, అమెరికా, యూరప్ ఈ మూడు అగ్రశక్తులు ఇప్పుడు ఒకే ఖండం కోసం పోటీ పడుతున్నాయి. అసలు ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఆఫ్రికా అంత ముఖ్యమైంది? ఎడారులు, పేదరికం ఉన్న ఈ ఖండం కోసం అగ్రరాజ్యాలు ఎందుకు తలపడుతున్నాయి? ఈ వీడియోలో మనం ఆఫ్రికా కోసం జరుగుతున్న ఈ రహస్య పోరాటం వెనుక ఉన్న అసలు నిజాన్ని విశ్లేషిద్దాం. మొదట ఒక నిజం తెలుసుకోండి. ఆఫ్రికా అంటే కేవలం పేద దేశాల సమూహం కాదు. అది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఖండం. ప్రపంచంలో ఉన్న సహజ వనరుల్లో సింహభాగం ఆఫ్రికాలోనే ఉంది. గోల్డ్, డైమండ్, యురేనియం మాత్రమే కాదు, నేడు ప్రపంచ టెక్నాలజీని శాసిస్తున్న కోబాల్ట్ మరియు లిథియం వంటి కీలక ఖనిజాలకు ఇది పుట్టినిల్లు. మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్ నుండి రేపు మనం వాడబోయే ఎలక్ట్రిక్ కార్ల వరకు ప్రతిదీ ఈ ఖండం ఇచ్చే వనరుల మీదే ఆధారపడి ఉన్నాయి. మరో షాకింగ్ విషయం ఏంటంటే 2050 నాటికి ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఆఫ్రికాలోనే ఉంటుంది. అంటే రిసోర్సెస్ ప్లస్ యూత్ సమానం ఫ్యూచర్ పవర్. అందుకే ప్రపంచ అగ్రరాజ్యాల కళ్ళన్నీ ఇప్పుడు ఆఫ్రికాపైనే ఉన్నాయి. కానీ ఆఫ్రికా సంపదను చేజిక్కించుకునే ఈ వేటలో అందరికంటే ముందు అడుగు వేసింది ఒకే ఒక్క దేశం, అదే చైనా. ఆ సీక్రెట్ ఏంటో మన రెండో పాయింట్లో చూద్దాం. ఆఫ్రికా గడ్డపై అందరికంటే ముందుగా అతిపెద్ద ఎత్తున అడుగుపెట్టింది చైనా. అయితే వీరు యుద్ధ విమానాలతో రాలేదు. బదులుగా కరెన్సీ నోట్ల కట్టలతో వచ్చారు. రోడ్లు, రైల్వేలు, పోర్టులు ఇలా వేల కోట్ల డాలర్లతో ఆఫ్రికా ఖండం అంతటా భారీ ప్రాజెక్టులను చైనా నిర్మించింది. కెన్యా రైల్వే లైన్ నుండి ఎథియోపియా ఇండస్ట్రియల్ జోన్స్ వరకు అన్నీ చైనా పెట్టుబడులే. మొదట్లో ఆఫ్రికా దేశాలు తమను చైనా అభివృద్ధి చేస్తోందని నమ్మాయి. కానీ ఇక్కడే అసలు డెట్ ట్రాప్ లేదా అప్పుల వల దాగి ఉంది. చైనా ఇచ్చిన భారీ లోన్లను తిరిగి చెల్లించలేకపోతే ఆ దేశాలు తమ వ్యూహాత్మక పోర్టులను, విలువైన భూములను చైనాకు లీజుకు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఎటువంటి యుద్ధం లేకుండానే చైనా నెమ్మదిగా ఆఫ్రికాను తన ఆర్థిక కంట్రోల్లోకి తీసుకుంటోంది. మరి చైనా చేస్తున్న ఈ నిశ్శబ్ద ఆక్రమణను అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? ఇప్పుడే అసలు అగ్రరాజ్యాల పోరు మొదలైంది. ఆఫ్రికాలో చైనా ప్రభావం అంతకంతకు పెరుగుతుండటంతో అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఎందుకంటే ఆఫ్రికాను కోల్పోతే భవిష్యత్తులో గ్లోబల్ పవర్ కోల్పోతామని అమెరికాకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు అమెరికా కూడా ఆఫ్రికాలో తన మైండ్ గేమ్ మొదలుపెట్టింది. వ్యూహాత్మక ప్రాంతాల్లో మిలిటరీ బేస్లు ఏర్పాటు చేయడం, కొత్త ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవటం ద్వారా చైనాకు చెక్ పెట్టాలని చూస్తోంది. అమెరికా ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది: ఆఫ్రికా మీద మా పట్టు వదలము అని. దీనివల్ల ఇప్పుడు ఆఫ్రికా ఒక అదృశ్య బ్యాటిల్ ఫీల్డ్లా మారిపోయింది. ఒకవైపు చైనా డబ్బు బలం, మరోవైపు అమెరికా దౌత్య వ్యూహం. కానీ ఈ ఇద్దరు మహాయోధులు పోరాడుతోంది కేవలం భూమి కోసం మాత్రమే కాదు, భవిష్యత్తు టెక్నాలజీని శాసించే ఒక అపురూపమైన సంపదకు. ఈ యుద్ధంలో అసలైన ప్రైజ్ ఏంటో తెలుసా? అది మరేదో కాదు, రీసోర్సెస్. భవిష్యత్తును శాసించబోయే వనరులన్నీ ఆఫ్రికా గడ్డపైనే ఉన్నాయి. ముఖ్యంగా కోబాల్ట్. ఇది లేనిదే ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీలు తయారవ్వవు. లిథియం. ఇది లేనిదే మీ స్మార్ట్ ఫోన్లు పనిచేయవు. చివరకు యురేనియం. ఇది లేనిదే న్యూక్లియర్ ఎనర్జీ సాధ్యం కాదు. ప్రపంచం ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ మరియు హైటెక్ విప్లవం వైపు వేగంగా వెళ్తోంది. మరి ఆ విప్లవానికి కావలసిన ముడి పదార్థాలన్నీ ఈ ఆఫ్రికాలోనే నిక్షిప్తమై ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే, ఎవరైతే ఆఫ్రికా వనరులను కంట్రోల్ చేస్తారో వాళ్లే భవిష్యత్తు ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తారు. అందుకే ఇది కేవలం ఒక ఖండం కోసం జరుగుతున్న పోరాటం కాదు, ఇది రాబోయే 100 ఏళ్ల ప్రపంచ ఆధిపత్యం కోసం జరుగుతున్న అసలైన యుద్ధం. మరి ఇంతటి పోటీ మధ్య ఆఫ్రికా భవిష్యత్ ఏంటి? మరి ఇంతటి భారీ పోరాటం మధ్య ఆఫ్రికా భవిష్యత్ ఏంటి? ఇక్కడ 2 స్పష్టమైన అవకాశాలున్నాయి. ఒకటి, అగ్రరాజ్యాలు ఆఫ్రికాను కేవలం వనరుల కోసం వాడుకుని దాన్ని మళ్లీ ఒక ఆర్థిక కాలనీగా మార్చేయటం. రెండోది, ఆఫ్రికా దేశాలన్నీ ఐక్యంగా
సూపర్ పవర్గా ఎదుగుతుందా లేక అగ్రరాజ్యాల మధ్య ఒక ఆట వస్తువుగానే మిగిలిపోతుందా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి డీప్ జియోపాలిటిక్స్ మరియు వరల్డ్ అఫైర్స్ వీడియోల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్.